ఇన్ జనరల్ గా పెద్ద సినిమాలకి ట్రైలర్ విడుదలైతేనే బుకింగ్స్ లో జోరు కనిపిస్తుంది. కానీ రామ్ చరణ్ మాత్రం అవేవి అవసరం లేదని ప్రూవ్ చేస్తున్నారు. బాక్సాఫీస్ కి 30 డేస్ కౌంటౌన్ ఇచ్చి ర్యాంపేజ్ షురూ చేసిన పెద్ది ఓవర్సీస్ ప్రీ సేల్స్ తో పాత రికార్డుల్ని బ్రేక్ చేస్తోంది. దీంతో పెద్ది సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ మరింత స్పీడప్ చేయాలంటూ మేకర్స్ ని డిమాండ్ చేస్తున్నారు మెగా ఫ్యాన్స్. బాక్సాఫీస్ దగ్గర పెద్ది రికార్డుల వేట షురూ అయింది. జూన్ 4న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న రామ్ చరణ్ సినిమాకి ప్రీమియర్స్ కన్ఫర్మ్ అయ్యాయి. జూన్ 3 నుంచి పెయిడ్ ప్రీమియర్స్ తో థియేటర్స్ లోకి వస్తోన్న పెద్ది సినిమా నార్త్ అమెరికా ప్రీ సేల్స్ అదుర్సనిపిస్తున్నాయి. బుకింగ్స్ మొదలైన 4 గంటల్లోనే $1,00,000కి పైగా కలెక్షన్లతో దూకుడుగా పాత రికార్డులన్నింటినీ తుడిచిపెట్టేస్తోంది రామ్ చరణ్ సినిమా. ఓవర్సీస్ బాక్సాఫీస్ దగ్గర పెద్ది ర్యాంపేజ్ కనిపిస్తోంది. నార్త్ అమెరికా ప్రీమియర్స్ ప్రీ సేల్స్ లో కేవలం 4 గంటల్లోనే $1,00,000కి పైగా కలెక్ట్ చేసిన రామ్ చరణ్ సినిమా $86,000కి పైగా కలెక్ట్ చేసిన పవన్ కళ్యాణ్ ఓజీ, $75,000కి పైగా వసూలు చేసిన ఎన్టీఆర్ దేవరా, అలాగే $52,000కి పైగా కలెక్ట్ చేసిన అల్లు అర్జున్ పుష్ప 2 ప్రీమియర్స్ ప్రీ సేల్స్ తో పాటు $40,000కి పైగా వసూలు చేసిన ప్రభాస్ సలార్ రికార్డుని బ్రేక్ చేసింది. దీంతో ట్రైలర్ కూడా రిలీజ్ కాకుండానే బాక్సాఫీస్ ని ఓ రేంజ్ లో షేక్ చేస్తున్న పెద్దికి సంబంధించి ప్రమోషన్స్ స్పీడప్ చేయాలంటున్నారు ఫ్యాన్స్. బాక్సాఫీస్ కి ఇప్పటికే 30 డేస్ కౌంట్ డౌన్ అలర్ట్ ఇచ్చిన పెద్ది మేకర్స్ రీసెంట్ గా మరో బిగ్ అప్డేట్ ఇచ్చారు. పెద్ది సినిమా ఎడిట్ లాక్ అయిందని స్పెషల్ ఫోటోని షేర్ చేసి ఫ్యాన్స్ లో జోష్ నింపారు. అలాగే పెద్ది ఆర్ట్ డైరెక్టర్ సినిమా సెట్స్ కి సంబంధించి రివీల్ చేసిన ఇంట్రెస్టింగ్ విషయాలు ఎక్స్పెక్టేషన్స్ తో పాటు ఎక్సైట్మెంట్ ని డబుల్ చేస్తున్నాయి. పెద్ది మూవీ పీక్ ప్రమోషన్స్ కోసం వెయిట్ చేస్తున్న మెగా ఫ్యాన్స్ కోసం ఈ నెల 16న ట్రైలర్, అలాగే జూన్ 2న ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి ప్రీ సేల్స్ తోనే సిక్సెస్ తో బాక్సాఫీస్ రికార్డుల్ని బ్రేక్ చేస్తున్న రామ్ చరణ్ పెద్ది మూవీతో ఏ రేంజ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తారో వెయిట్ అండ్ సీ.